అందరికీ నమస్కారం. నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. ముందుగా తెలంగాణలో, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. అయితే వీటిలో కొత్తగా 2 జిల్లాల ఏర్పాటుపై చర్చ జరుగుతుంది. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఆ 2 జిల్లాల ఏర్పాటుపై ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. దాని వివరాలను వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో మరో 2 కొత్త జిల్లాల ఏర్పాటు అంశం మరోసారి తెర మీదకి వచ్చింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ మేరకు ఆ జిల్లాల అంశంపై క్లారిటీ వచ్చింది. రంపచోడవరం జిల్లా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలియజేశారు. ఈ రంపచోడవరం నియోజకవర్గాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. ఈ మేరకు సీఎంకు వివరించినట్లు ఆమె వివరించారు. రంపచోడవరంలో ఉభయ గోదావరి జిల్లాలో పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి నుంచి పోటీ చేస్తున్న పేరావత్తుల రాజశేఖర్కు మద్దతుగా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు మంత్రి. ప్రతి ఒక్కరూ రాజశేఖర్ విజయానికి కృషి చేయాలన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో రంపచోడవరం నియోజకవర్గాన్ని కలపడం వల్ల స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఆ విషయాన్ని ప్రభుత్వం కూడా తెలుసు. ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లారు. ఈ రంపచోడవరం నుంచి పాడేరు కలెక్టరేట్కు వచ్చి సమస్యలు చెప్పుకోవడానికి దాదాపు 500 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. ఇక మరో ముఖ్యమైన సమస్య జిల్లా ఏర్పాట్లలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మార్కాపురం జిల్లా ఏర్పాటుపై ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి కూడా కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ మార్కాపురం జిల్లా ఏర్పాటు కావడం ఖాయమని రాష్ట్ర మున్సిపల్ మంత్రి పి నారాయణ కూడా స్పష్టత ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ మేరకు ఈ మార్కాపురాన్ని జిల్లాగా ఏర్పాటు చేస్తారన్నారు. ఈ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల సమస్యలపై ఈ జిల్లా కేంద్రానికి వెళ్ళే సమస్యలు చెప్పుకోవాలంటే అది చాలా కష్టంతో కూడుకున్నది. ఆ విషయం తెలుసు మార్కాపురం, ఈ గిద్దలూరు, ఈ ప్రాంతం, ఎర్రగొండపాలెం ప్రాంత ప్రజలకు. అందుకే త్వరలోనే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కూడా వారు తెలియజేశారు. ఈ సబ్ కలెక్టర్ ఈ కార్యాలయంలో ఈ సమస్యలు వస్తుండడంతో ఈ అన్ని శాఖలతో ఈ యొక్క మార్కాపురంతో పాటు అన్ని మండలాల నుంచి ప్రజలు వచ్చి ఈ తమ సమస్యలను ఇక్కడ చెప్పుకోవాలంటే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రకాశం జిల్లా ఒంగోలు జిల్లా కేంద్రానికి వచ్చి అందువల్ల ఈ మార్కాపురం నియోజకవర్గంలో చేస్తే అక్కడ ఉన్నటువంటి తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందని, అట్లానే 1200 కోట్లతో టెండర్లు కూడా పిలవబోతున్నట్లు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి కూడా తెలియజేశారు. ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి ఈ యొక్క ప్రత్యేక జిల్లాల ఏర్పాటు అనే అంశం మీద ఇప్పుడు కొందరైతే 32 జిల్లాలు చేస్తున్నారని కొందరు వాదిస్తున్నారు. కానీ అంతకుముందు 13 జిల్లాలు ఉంటే మా పాత గవర్నమెంటు వైఎస్ఆర్ గవర్నమెంటు 26 జిల్లాలు చేసింది. అయితే దాని మీద ఒక స్పష్టత కరెక్ట్గా ఇవ్వలేకపోయింది. తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని రోజులేమో 32 జిల్లాలు చేస్తారని, కొన్ని రోజులేమో అవే 13 జిల్లాలను ఉంచుతారని, వీటి అదనంగా మరొక 2 జిల్లాలు తాజాగా ఏర్పాటు చేయబోతున్నట్లు, అవి రంపచోడవరం, మార్కాపురం జిల్లా. ఈ 2 జిల్లాలను మాత్రం తప్పనిసరిగా చేసేటట్టు ఈ యొక్క మంత్రులు మరియు రాష్ట్ర క్యాబినెట్కు చెందినటువంటి ముఖ్య నాయకులు మాట్లాడుతుండడం విశేషం. ఏది ఏమైనా ఈ మంత్రుల ప్రకటన మరియు కొత్త జిల్లాల అంశం మరొకసారి తెర మీదకు రావడంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మార్కాపురం వాసులైతే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.